Yes, Mom. I'm going to India. నీకు మందు ఇక్కడ లేదు, ఇక్కడేంటి వరల్డ్లో ఎక్కడా లేదు, ఎక్సెప్ట్ వన్ ప్లేస్. దట్స్ యువర్ అమ్మాస్ హౌస్. ఇన్నాళ్ళు నీ మనసు కుదుట పడ్డానికి మన ఫ్యామిలీ ఫోటో మాత్రమే చూపించేదాన్ని. ఇప్పుడు ఆ ఫోటోలో వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను, నీ ముందు నించోబెడతాను. And I will see you how you can still lie here. Whatever. Listen. Manam Amani తీసుకుని ఇండియాకి వెళ్ళిపోతే? Are you mad? No, Nana. I'm Sam. Nana, ఒక్కసారి ఆలోచించండి. అమ్మకి అక్కడ చాలా హాస్పిటల్స్ ఉంటాయి, గ్రేట్ డాక్టర్స్ ఉంటారు. ప్లస్ అమ్మ ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటుంది. మీకు తెలుసు కదా నాన్న, అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అని. It's not that easy. అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి మనం అంత ఇష్టం లేదు. They hate us. నానా, అది ఎప్పుడు? ఇప్పుడు maybe they love us. Maybe they miss us. మీకెప్పుడు తెలుసుకోవాలనిపించలేదా? No, Sam. నువ్వెని చెప్పినా సపోర్ట్ చేస్తా, కానీ I don't want to go to India. నేను ఇండియా రాను. మామ్, నేను అమ్మమ్మని తీసుకొస్తానని 100% నమ్మకం లేదు కదా. తెస్తాను మామ్, తీసుకొస్తాను. బట్ మామ్, చూస్తున్నావుగా బావ ఇలా మాట్లాడుతున్నాడు. ఉన్న హోప్ని, వచ్చిన అవకాశాన్ని క్రిటికల్ చేస్తున్నాడు. ఎప్పుడేం చేస్తాడో అని భయంగా ఉంది. బట్ నేను స్ట్రాంగ్గా ఉన్నాను మామ్. నీ కోరికను నెరవేరుస్తాను. నాకు నా లైఫ్ ముఖ్యం కాదు, నువ్వే ముఖ్యం, నీ ఆశే ముఖ్యం. నేను తీరుస్తాను మామ్, తీరుస్తాను. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇది మరీ బాగుంది శామ్. మళ్ళీ రాకూడదని రూల్ ఏమన్నా ఉందా? ఇన్నిసార్లు రావాలని లెక్క ఏమన్నా ఉందా? నాకెప్పుడు నిన్ను చూడాలనిపిస్తే అప్పుడు వస్తాను, ఎప్పుడు పడితే అప్పుడు వస్తాను, ఎలా పడితే అలా వస్తాను, ఎడాపెడా వచ్చేస్తాను. నా శామ్ దగ్గరికి నన్ను రావద్దని చెప్పేదెవరో? నేనే. నీ మాటల్ని లెక్కలోకి తీసుకోనుగా. బావా. భావనేలే. ఏం చేస్తున్నావు? నీకెందుకు? ఓ, మా అత్తయ్యతో మాట్లాడుతున్నావా? కాదు, మా మామ్తో మాట్లాడుతున్నాను. రెండూ ఒకటే కదా. ఒకటి మైనస్ అయింది, నేను ప్లస్ చేసేస్తానుగా. నేను డివైడ్ చేస్తానుగా. నేను మళ్ళీ కలిపి కూడేస్తానుగా. బావా. బావనేనే. ఎందుకన్నిసార్లు గుర్తు చేస్తావు? సరే, ఇప్పుడు నీకేం కావాలి? వీలైతే 4 కుదిరితే చెంపదెబ్బలా? నీ చేత్తో చెంపదెబ్బలేంట? కత్తి తీసుకొచ్చి కసకస పొడి చేసినా హ్యాపీగా భరిస్తాను. బావా. నచ్చలేదా? ప్రేమ గుర్తొచ్చిందా? ఇష్టం వచ్చేసిందా? అది రాదు. ఇక్కడ పోదు. ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు? లెక్చర్లు ఇవ్వటం ఇష్టం లేక. సరే గాని శామ్, ఏం మాట్లాడుతున్నావు మా అత్తయ్య గారితోటి? నేనేమైనా మాట్లాడుకుంటాను. మా అత్తయ్య గారితోనే కదా? కాదు, మా అమ్మతోని. బా, రెండు ఒకటే అని ఇందాక ఒకసారి చెప్పాను కదా. ఒకసారి మా అత్తయ్య గారిని ఇవ్వు. మా అమ్మని నేను ఇవ్వను. ఇవ్వకు, నేనే పట్టుకుంటాను.
శామ్, కొంచెం ఉంటే అత్తయ్య పడిపోయేది తెలుసా? ఏంటి మూడు సరసం? మూడ్ సరసమ్మా. కాక మరేంటి? దిస్ ఇస్ టూ మచ్. చాలే, మా అత్తయ్యతో మాట్లాడాలి. డోంట్ డిస్టర్బ్. మాట్లాడతావా? ఏ మూతి ముందుకేసుకొని ముచ్చు మొహం పెట్టి నువ్వే మాట్లాడతావా? నేను మాట్లాడకూడదా? బావా డోంట్ డిస్టర్బ్. అత్తయ్య, మాది ఎప్పుడు ఉండేదేలే కానీ ఏమంటుంది నీ కూతురు? నీ కోరిక తీరుస్తాను మామ్, నాకు నా లైఫ్ ముఖ్యం కాదు, నీ కోరికే ముఖ్యం అని సేమ్ డైలాగ్ రిపీట్ చేసి నిన్ను డిస్టర్బ్ చేస్తుందా? బావా డోంట్ డిస్టర్బ్. చూసావత్త నన్ను ఎలా డిస్టర్బ్ చేస్తుందో? నీ కోరిక మీ అమ్మ మాత్రమే రావడం కాదు కదా, మేం పెళ్లి చేసుకోవడం కూడా కదా. చూసావా చూసావా? అవును అని ఆకు ఊగుతూ సింబాలిక్గా అత్తయ్య చెప్పింది. నేను చెప్పానా వింటేగా చూడు. గాలికి కదిలింది. ఆహా, తమరు ఎంతసేపు మాట్లాడుతూనే ఉన్నారుగా, కదిలాయా గాలికి? అది డోంట్ డిస్టర్బ్. ఏంటత్తా? శ్యామ్ని కిస్ చేయాలా? బావా అత్త అత్త, నీ కోరిక నేను తీరుస్తా. దాని నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టడమే కదా నువ్వు చూసావు. ఈ ముచ్చు మొహం దాని మెళ్ళలో 3 ముళ్ళు వేయటం కూడా నువ్వు చూస్తావు. నువ్వు 3 ముళ్ళు వేసేది సామాన్యకి. ఆ దయ్యానికి నేను ఎందుకు వేస్తాను? ఈ క్యూట్ ముచ్చు మొహానికి వేస్తాను. బావా డోంట్ డిస్టర్బ్. అత్త, నేను సిల్లీగా చెప్పడం లేదు, సిన్సియర్గా చెప్తున్నాను. నీ కోరిక తీరుతుంది, మా పెళ్లి జరుగుతుంది, నువ్వు చూస్తావు, మాతోనే ఉంటావు, మా పిల్లల్ని ఎత్తుకుని ఆడుకుంటావు. నాకు దీనికి తినిపించినట్టే వాళ్ళకి గోరు ముద్దలు తినిపిస్తావు. మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం అత్త. మనసులో పెట్టేసుకో అత్త, ఇదంతా జరుగుతుంది. నీ అల్లుడు జరిపిస్తాడు. నీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. బతికేస్తావు అంతే. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అత్త? చూసావా? హలో శామ్, చూసావా? చూశాను. మామ్ హ్యాపీగా ఉందని చెప్తుంది. మరి ఇప్పుడు ఏమంటావు? నా సంతోషం కోసం నువ్వేమైనా చేస్తావంటాను. మరేమనుకుంటున్నావు? ఇలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ధైర్యం చెప్పాలి, బాధపడుతూ చెప్పకూడదు. లోపల హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదూ? నేను చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది కదూ? మాటల్లో చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే చేతల్లో ఆన్సర్ చేయొచ్చు శామ్. దగ్గరికి రా. ఎందుకు? ముద్దు పెట్టడానికి. పెట్టి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చేసావు అనుకుంటాను. నో. సిగ్గా? బావా. ఓ, ఐ అండర్స్టాండ్. సిగ్గే. నీ కళ్ళు మూసుకుంటాను, నువ్వు పెట్టి. ఇంక చాలు. ఏదో 100 ముద్దులు పెట్టేసినట్టు చాలు అంటావే, ఒక ముద్దు కూడా పెట్టకుండా. బెట్టా పోనీ నేను కళ్ళు మూసుకుంటా, నువ్వు పెట్టి. ఓ, కళ్ళు తెరిచే ఉంటావా? నాకు నో ప్రాబ్లం.
పడిపోతావు. మధ్యలో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నేను అడ్డు పెడితే వచ్చింది. ఏమ్మా? నువ్వు పోమ్మా. అంతేనా అమ్మా? వెళ్ళమ్మా. సరే అమ్మా, నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండమ్మా. ఇప్పుడు వెళ్ళమ్మా. నా మాటలు విన్నట్టే కదమ్మా? పూజలు చేయవు కదమ్మా? నా మాట మీదే ఉంటానమ్మా. ఎవరి మాటలు విన్నమ్మా. ఇక దయచేయండి అమ్మా. ఎలా వినవో నేను చూస్తానుగా అమ్మా. వినేలా చేస్తానమ్మా. ఓకే అమ్మా, బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. అమ్మా, జరుగుతుందంతా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. అవునరా, నాకు అలాగే ఉంది. రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదన్నట్టు ఈ ఊరొచ్చినా నాకీ వంట పని తప్పడం లేదు. నేను అంటున్నది నీ వంట గురించి కాదమ్మా. అంతేలే, తల్లిపడే బాధ నీకెందుకు అర్థమవుతుందిరా? అమ్మా, ఈ బాధని కాదమ్మా నేను నీతో పంచుకోవాలని వచ్చింది. నీ మనసు పడే బాధ నాకు తెలుసు కాబట్టి ఆ బాధ తీరే మార్గం ఉంది అని చెప్పడానికి వచ్చాను. ఏంట్రా, దేని గురించి మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ చేసిన పూజ గురించమ్మా. చచా, ఆ చండాలం గురించి నేనెందుకు మనసులో బాధపడతాను? దాని గురించి వేరే మార్గం చెప్పడానికి వచ్చావా? ఏం మాట్లాడుతున్నావురా? అదెంత తప్పు చేసింది, అందుకే నేను దాని పక్షాన నిలబడలేదు. అమ్మా, ఫ్రెండ్ చేసింది శక్తివంతమైన మంచి పూజే అమ్మా. అందరూ అనుకుంటున్నట్టు చేతబడి కాదు. అవునా? ఆయన మనకెందుకులే. అమ్మా, ఆ పూజ ఫ్రెండ్ చేసింది కళ్యాణి అత్తయ్యని బతికించుకోవడం కోసమే కాదు. చంపేయడానికా? అమ్మా, ముందు చెప్పేది విను. మరి మధ్యలో ఆపకుండా చెప్పరా? పూజ జరిగేది ఈ పెళ్లి ఆగిపోవడానికి కూడా. ఓ, సూర్యం చేసుకోడానికా? కాదమ్మా. అదేంట్రా, సూర్య అంటే శామ్కి ఇష్టమేగా? కాదని చెప్పడం లేదు. కాదని చెప్తూనే కాదంటావేంట్రా నువ్వు? నన్ను చెప్పని అమ్మా. మరి మధ్యలో ఎందుకు ఆపుతున్నావు నువ్వు? ఇంతసేపు ఆగితే నేను ఆగను. అంతే. అమ్మా, ఆ పూజ ఫ్రెండ్ చేసింది కళ్యాణ్ అత్తయ్య కోసం, నా కోసం కూడా. ఈ పెళ్లి చెడిపోయి సామాన్యతో పెళ్ళవడం కోసం. అవునరా? అవునమ్మా, ఫ్రెండ్ నా కోసం ఇదంతా చేస్తుంది. పాపం బయటికి చెప్పలేక మీ అందరిలో చెడైపోయింది. అయ్యో, ఈ విషయం తెలియక శామ్ని తప్పుగా అనుకున్నాన్రా. వెళ్ళి క్షమాపణ అడగాలి. క్షమించమని అడగడం కాదమ్మా, ఫ్రెండ్ మిగిలిన పూజల్ని చేసేలా చూడు. అప్పుడే మా పెళ్ళి అవుతుంది. ఫ్రెండ్ ఏ పూజ చేసినా అది మా పెళ్లి కోసమే. రేయ్, మీ పెళ్లి కోసం నేనేమైనా చేస్తాన్రా. శామ్తో పూజలన్నీ చేపిస్తా. నువ్వు చేయించగలవని నీకు చెప్తున్నాను, కానీ ఫ్రెండ్ ఇల్లు దాటకూడదని నాయనమ్మ చెప్పింది కదా. రేయ్, ఆవిడి కనపడేలా దాటిస్తానా ఏంటి? నాకు తెలుసమ్మా నీ టాలెంటు. నేను చూసుకుంటాను కదా, ఇక ఈ విషయం నాకు వదిలే. వదిలేసా అమ్మా, నీ మీదే మొత్తం వదిలేసా. ఇక నా పెళ్లి సామాన్యతో అయిపోయినట్టే.
అయిపోయినట్టే. వీడికి సామాన్య అంటే ప్రేమే. బయటపడ్డు వెధవ, ఇప్పటికి పడ్డాడు. శామని ఇల్లు దాటించి పూజలు చేపిస్తా, సామాన్యని నా కోడలుగా చేసుకుంటా. ఇది చాలా మంచి అవకాశం. వదల్లంటే వదల్లు. పిన్ని, ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను? సామాన్యతో సూర్య పెళ్లి ఏ అవాంతరాలు కలగకుండా జరగాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను. అవునా? ఇదేదో కష్టమయ్యేలా ఉంది పిన్ని. అయ్యేటట్టు కనిపించట్లేదు. ఏంటి? అవును పిన్ని, శామదిన ఇల్లు దాటి వెళ్ళకూడదని నాయనమ్మ చెప్తే దాటి మళ్ళీ పూజ చేయడానికి శామదిన నిర్ణయించుకుంది. తనకి మా అమ్మ సాయం చేయడానికి సిద్ధపడింది. మీ అమ్మ? అవును పిన్ని. అత్తయ్య గారి మాటను కాదని ఇల్లు దాటితే ఏమవుతుందో తెలిసి శామ్ మళ్ళీ పూజ చేయడానికి సిద్ధపడిందా? దానికి మీ అమ్మ సహాయం చేస్తుందా? ఎంత ధైర్యం! చేయని అది చేయడానికి వెళ్ళిన మరుక్షణమే అత్తయ్య గారికి చెప్పేసి దాని పీడ వదిలించేస్తాను. అలా చేస్తే శామదిన వదులుతుందేమో కానీ పూజ చేస్తుంది కదా పిన్ని. చేసుకొని వాళ్ళ అమ్మ కోసమేగా అంటుంది. అక్కడే మనం పొరపాటు పడుతున్నాం పిన్ని. నాకు ఇంతకు ముందే తెలిసింది వాళ్ళ అమ్మ కోసం కాదు అని. అంటే నేనంటున్నట్టు మనల్ని నాశనం చేయడానికేనా? అది కాదు పిన్ని, మరి ఈ పెళ్లి చెడగొట్టడానికి. పెళ్లి చెడగొట్టడానికా? అవును పిన్ని, ఈ పెళ్లి చెడగొట్టేసి సూర్యని తన సొంతం చేసుకోవాలనుకుంటుంది. ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకేనా మీ అమ్మ దానికి సహాయం చేస్తుంది? అవును పిన్ని. అవును, నువ్వు దాని సైడేగా. నాకెందుకు ఈ విషయాలు చెప్తున్నావు? అది ఒకప్పుడు పిన్ని. శామ్ వదిన ఎప్పుడైతే అలాంటి పూజలు చేసిందని తెలిసిందో ఆ క్షణం నుంచే తన మీద మనసు విరిగిపోయింది. ఆ నీడ కూడా నా మీద పడడానికి నాకు ఇష్టంగా లేదు పిన్ని. అసలు నానమ్మ చెప్పిన తర్వాత కూడా శామ్ వదిన ఇలా చేస్తుందని తెలిసేసరికి నా రక్తం అంతా మరిగిపోతుంది. నీకు చెప్తే నువ్వేదైనా చేస్తావని, తమ్ముడు జీవితం బాగుండాలని నీకు చెప్తున్నాను. ఏదో ఒకటి చేసి ఆపు పిన్ని. నాకు ఇప్పుడే తెలుస్తుంది శామదిన కన్నా ఆ సామాన్య 100 రెట్లు మంచిది. తనే మంచిది పిన్ని. అవును పద్మా. పిన్ని, ఇక నుంచి నేను నీ సైడే. ఆపే పిన్ని, ఆ పూజలన్నీ ఆపే. చేసిందంటే పెళ్ళి ఆగిపోతుంది. ఆగనివ్వను, ఆపుతాను. కానీ ఎలా అని ఆలోచిస్తున్నావా? సింపుల్ పిన్ని. దొంగ చేతికే తాళాలిచ్చినట్టు శామదునకే సాయం చేస్తానన్న మా అమ్మనే శామదునని బయటికి వెళ్లకుండా కాపలాగా ఉంచు. అమ్మ పద్మ, కరెక్టే. అలాగే చేస్తాను. పిన్ని, ఈ విషయం మాత్రం తెలియనట్టే ఉండు. అమ్మకు అస్సలు చెప్పకు. చెప్తే జాగ్రత్త పడిపోతుంది. చెప్పను, చచ్చినా చెప్పను. అవును, ఈ విషయం నీకు తెలుసని వాళ్ళకి తెలుసా? తెలీదు పిన్ని, నేను చాటుగా విన్నాను. పక్కా? మంచి పని చేసావు పిన్ని. నువ్వు పని మొదలు పెట్టేసాయి. ఇప్పుడే మొదలు పెట్టేస్తా. పద. ఏంటమ్మా అక్కని తీసుకుని వెళ్తున్నావు? ఎక్కడికి? ఎక్కడికి వెళ్తున్నావు సూర్య? హాల్లోకే వస్తున్నావు. ఇంతకీ నువ్వు దేనికొచ్చావురా?